ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఉపదేశసారం 15వ శ్లోకం. నష్టమానసోత్కృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. తాత్పర్యము: స్వనిష్టను పొందిన అంటే మనస్సు నశించిన ఉత్కృష్ట యోగికి వేరు కర్తవ్యమేది అయినను కలదా లేదని తాత్పర్యము. అంటే స్వాత్మచింతన ద్వారా తన నిజస్థితిని పొందిన ఉత్కృష్టమైన యోగికి మనసు తప్పక నశిస్తుంది. అట్టి యోగి నిర్వహించవలసిన కార్యము ఏమీయూ లేదు. అలా గనుక మనసుని నాశనం చేసుకుంటే ఆ వ్యక్తి ఏమని పిలువబడతాడంటే, ఎలా కీర్తించబడతాడంటే, ఆయనని సంస్కృత శ్లోకంలో ఉత్కృష్ట యోగి అని వర్ణించారు. తెలుగులో మహనీయ యోగి అంటున్నారు. మనసు రూపును మాపేవాడు మహనీయ యోగి. ఆ యోగి ఎలా రూపుమాపాడు అంటే, ఎన్నో పద్ధతులను అవలంబించి ఉండవచ్చు, లేదా ఒకే పద్ధతి అవలంబించి ఉండవచ్చు, ఏకచింతన కావచ్చు, భక్తి కావచ్చు. ఎలా అయినా సరే వాడు మనసుని రూపుమాపాడా లేదా? ఇలా మనసుని రూపుమాపితే వాడు సాధించింది ఏమిటి అనేది ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఈ శ్లోకంలో మనకు 4 అంశాలున్నాయి. నష్టమానసః ఉత్కృష్టయోగినః. నష్టమానసః అంటే ఇంతవరకు చేసిన సాధనల వల్ల, ఏకచింతన వలన మనసు నష్టపోతుంది. అలా మనసు నష్టపోవడం అంటే ఆలోచనలు నష్టపోవడమా? జ్ఞాని కూడా ఆలోచనలు చేస్తుంటాడే. భగవాన్ అనేవారు, నాకు అలా కొండ మీదకు వెళ్ళాలనిపించింది, ఇంకోటేదో చెయ్యాలనిపించింది, అది కూడా ఆలోచనే కదా. ఆలోచనలు చేసే మనసు నష్టపోయింది అనలేం. మనసు నష్టపోయిందని ఎలా చెప్పుకోవాలంటే, వాసనాయుత సంకల్పం లేని మనసే నష్టమనసు. వాసనాయుత సంకల్పం అంటే కోరికతో కూడిన సంకల్పం లేనివాడు. వాసనచే తరమబడే మనసు. ఏమిటా వాసన? చిరకాల దేహవాసన. ఆ కారణంగా కలిగిన కామక్రోధాదులు, తద్వారా ఆచరించే వాసనాయుత కర్మలు. ఇవి ఎవరికైతే లేవో అటువంటి యోగి మనసును రూపుమాపుకున్నవాడు. అతడు ఉత్కృష్ట మహనీయ యోగి. అతనికి వాసన నష్టపోతుంది, మనసు శుద్ధంగా అవుతుంది. ఆ మనసుతోటి అద్భుతమైన పనులు జరుగుతాయి. సామాన్యమైన పనులు కూడా అద్భుతంగా మరియు అందరికీ ఎంతో ప్రియంగా ఉంటాయి. అతను ఆచరించే సామాన్యమైన క్రియలు కూడా అందరికీ ప్రియంగా ఉంటాయి, ఆమోదంగా ఉంటాయి, సంతోషాన్ని, శాంతిని ఇస్తాయి. ఎవరికీ ఆందోళనను కలిగించవు. నష్టమానసం అంటే ఇది. అటువంటి యోగికి చేయవలసిన కర్తవ్యం ఉండదు. కర్తవ్యమే బంధం.